వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా బార్ అసోసియేషన్ వారు నిరసన ర్యాలీ. ఆదోనిలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా భారీగా ర్యాలీ. పహల్గామ్ ఘటన ఉగ్రవాదులను ఉరితీయాలి. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. నల్గొండ జిల్లా స్థానిక నక్క సునంద ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టం మండల స్థాయి అవగాహన సదస్సు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఆదోనిలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టారు. ఆయా పార్టీలు జేఏసీగా ఏర్పడి డోల్చా పహిల్వాన్ మైదానం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీల నాయకులు మాట్లాడుతూ బిల్లును దురుద్దేశంతో తెచ్చారని, వక్ఫ్ భూములను దోచుకునేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్, 370 ఆర్టికల్ రద్దు, సీసీఏలను ఇప్పుడు వక్ఫ్ బోర్డు బిల్లు చట్ట సవరణ చేసిందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వానికి మద్దతిచ్చిన రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ రాబో రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు పాల్గొన్నారు. రద్దు చేయాలి వక్ఫ్ చట్టాన్ని వెంటనే, రద్దు చేయాలి వక్ఫ్ చట్టాన్ని వెంటనే, చేయాలి వక్ఫ్ చట్టాన్ని వెంటనే, కాపాడకుండా ఈరోజు ఇక్కడ వచ్చేసినటువంటి మీడియా సోదరులకు, పత్రికా విలేకరులకు, ఆదోన్లో ప్రతి మసీద్ యొక్క ముతల్లి వాళ్ళకి, కమిటీ మెంబర్స్ కు, ఆదోనిలో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు, అలాగే మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీ ఎందుకోసం అంటే, వక్ఫ్ బోర్డు బిల్లు వ్యతిరేకంగా, అంటే బ్రిటిష్ కాలం నుండి 1913లోనే బ్రిటిష్ కాలంలో వక్ఫ్ బోర్డు అనేది ఏర్పడింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు, ఏ రాజకీయ నాయకులు ఎంతమంది వచ్చినా కూడా మార్పు అనేది చేయలేదు. మళ్ళీ ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మైనార్టీ ఓట్లు వేసుకొని మళ్ళీ ఈ విధంగా వెన్నుపోటు పోర్చడం అనే వరకు ఎంతవరకు ఇది న్యాయం అని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను వాళ్ళకి సవాల్ విసురుతున్నాను. అలాగే ఈ యొక్క ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని పెత్తందారులకు అంటగట్టాలని చూస్తా ఉంది ఈ ప్రభుత్వం. ఇది ఎంతవరకు న్యాయం? ఇది దేవస్థానాలకి రాసి ఇచ్చిన వాళ్ళు ఉంటారు, మళ్ళీ అలాంటి భూములు కూడా ఈరోజు దోచుకోవాలని చూస్తా ఉంది ఈ బీజేపీ ప్రభుత్వం అయితేనేమి, ఆర్ఎస్ఎస్ వాళ్ళైతేనేమి. కాబట్టి ఈరోజు ముస్లింలో ప్రతి గల్లీ నుండి ఢిల్లీ వరకు వినపడించే విధంగా నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ పెద్ద ఎత్తున చేయడం అనేది జరిగింది. కాబట్టి ప్రభుత్వం దీనికి వెంటనే స్పందించి ఈ బిల్లుకు వెంటనే వాపసు తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేయడం జరిగింది అంటే దూల్షా పైల్వాన్ మసీదు మైదానంలో నుండి
మన సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ చేయడం అనేది జరిగింది. నా పేరు జులేఖాబి, నేను వైఎస్ఆర్ స్టేట్ సంయుక్త కార్యదర్శిగా నిధులు వర్తిస్తున్నాను. की तादाद में यहाँ आए, मैं जिस एक्शन कमेटी की तरफ से, कोऑर्डिनेटर कमेटी की तरफ से, तमाम ऑर्गेनाइजर्स की तरफ से, सारे पॉलिटिकल पार्टी जो इसके हिस्से हैं उसकी तरफ से आप सबका तहे दिल से शुक्रिया अदा करता हूँ। जिस तरह आप लोग पीस से फुल आए यहाँ पर, पीस से अपने घर चले जाइए, हमारी आवाज से जब कभी हो इसी तरह आपका साथ रहे। फिर एक बार मेरे भाइयों, इस कड़क धूप में मेरे भाई ने, मेरे माए और मेरे दोस्त जिस तरह से इस मैसिव रैली में आए, यह हिस्टोरिकल रैली थी। इस रीजन में इस स्केल की रैली जिसमें हिंदू मुसलमान सारे किस्म के थे, हर पॉलिटिकल पार्टीज के लोग थे, नौजवान थे, बूढ़े थे, और ये साबित होता है कि अदोनी में कितना इत्तेहाद है, कितनी यूनिटी है। इसको सक्सेसफुल करने के लिए इस कोऑर्डिनेशन कमेटी, इस एक्शन कमेटी की तरफ से आप सबका मैं शुक्रिया अदा करता हूँ, और आप कमेटी की तरफ से मैं आपका एहसानमंद हूँ। अपने घर में पीसफुली आप लोग जाइए जिस तरह आए थे। అంగన్వాడీ హక్కుల సాధన కోసం అందరూ కలిసికట్టుగా ఐక్యంగా ఉద్యమిద్దామని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్ అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. జనగామ జిల్లాలో పాలకుర్తి పట్టణంలో కొడకండ్ల ప్రాజెక్టులో ఉన్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్ నిరంతరం పోరాడుతున్న సిఐటియు సంఘంలో చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ముందుగా అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున, అట్లాగే రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగులందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా పోరాడే సంఘమైన సిఐటియు సంఘంలో మొత్తం ఈ గొడుగు దగ్గరికి రావాలని, పోరాటాల ద్వారా అనేక హక్కులు సాధించుకోవాలనేసి కూడా పిలుపును ఇస్తున్నాం. అట్లాగే ఇదే సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మే నెలంతా సెలవులు ఒకేసారి ఇవ్వాలని, అంటే టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్ మాకందరికీ, ఎందుకంటే మాకు 15 రోజులు, హెల్పర్లకు 15 రోజులు ఇస్తున్నారు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మౌలిక వసతులు లేవు, సెంటర్లు సరిగ్గా లేవు, తీవ్రమైన ఎండలు, ఇవన్నీ ఇబ్బందులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశాం. అందుకని మాకు ఒకేసారి ఇవ్వండి అనేసి మాకు 24 రోజుల సమ్మె సందర్భంగా కూడా మాకు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారు సీతక్క గారు కూడా మొన్ననే పోషణ పక్వాడ కార్యక్రమంలో ములుగు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మాకు హామీ ఇచ్చారు. మరి సెలవు ఇవ్వండి, మే నెలంతా ఇవ్వండి, కొత్త జీవో ఇవ్వండి అనేసి మేము అడుగుతున్నాం. మొన్ననే డైరెక్టర్ ఆఫీస్కి పోయి సిఐటి యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చాం. అట్లాగే ఏదైనా రాష్ట్రంలో అమలు జరుగుతుందా, ఆ కాపీ ఇవ్వండి, మేము ఫైల్ పెడతామని అధికారులు అంటే కర్ణాటక నుంచి కూడా ఆర్డర్ తెప్పించి అక్కడ 4 రోజులు సెలవులు ఇస్తున్నారు. అది కూడా జత చేసి అధికారులకు ఇచ్చాం. మరి అది ఫైల్ పెట్టి ప్రభుత్వానికి ఫైల్ అందజేసి, మరి మంత్రి గారే అన్నారు కాబట్టి దాన్ని చర్చించి నిర్ణయం చేసి కొత్త జీవో ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈరోజు కొత్త జీవో ఇవ్వకుండా ఇప్పుడు పాత జీవో వాట్సాప్లలో పెడుతున్నారు, చక్కెర కొడుతున్న పరిస్థితి ఉంది. పరిష్కరించాలి అంగన్వాడీల సమస్యల్ని వెంటనే. మే నెలంతా సెలవులు ఒకేసారి ఇవ్వాలి, వెంటనే కొత్త జీవో ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి, ఈ ప్రైమరీ రద్దు చేయాలి. వరంగల్ జిల్లా కేంద్రంలోని ఓరుగల్లు ఇలువేల్పుల శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన శ్రీమతి ఎమ్మెల్సీ కవిత, వీరి వెంట మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ప్రభుత్వ విప్ దాసి వినయ్ భాస్కర్ ఉన్నారు. జై తెలంగాణ. ఇవాళ వరంగల్లో యావత్ తెలంగాణలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని దర్శనం చేసుకోవడం అంటే అది మనం అనుకుంటే జరగదు, ఆమె అనుకుంటేనే జరుగుతుంది అని చెప్పి అందరం కూడా నమ్ముతాం. మరి అటువంటి దర్శనం నేను, నాతో పాటు మహిళా నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినారు. వారందరితో కలిపి ఇక్కడ దర్శనం చేసుకోవడం
స్థానిక నాయకులు గౌరవనీయులు వినయన్న గారు, సత్యవతి రాథోడ్ గారు, విజయ్ భాస్కర్ గారు, జాగృతి నాయకులందరూ, టీఆర్ఎస్ నాయకులందరూ ఆధ్వర్యంలో చక్కగా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇవాళ 27వ తారీఖు నాడు వరంగల్లో జరగబోతున్నటువంటి తెలంగాణ కుంభమేళాగా చెప్పేటటువంటి ఫ్యూచర్ లో నిలిచిపోయేటటువంటి మన టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవం ఏదైతే ఉన్నదో మరి దానికి సంబంధించి మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మహిళా గ్యాలరీలు, ఈ మీటింగ్ కి వేలాదిగా తరలి వచ్చేటటువంటి మా మహిళా నాయకురాళ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు కొద్దిసేపు అయినాక నేను, మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారు అందరం కూడా వెళ్లి చూసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి వచ్చేటటువంటి సభకు వచ్చేటటువంటి మహిళా మండపైనా, నాయకులకైనా, కార్యకర్తలకైనా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం సభకు వచ్చిన తర్వాత ఎక్కడి వాళ్ళం అక్కడ వెహికల్స్ ఒక పద్ధతి ప్రకారం పార్కింగ్ చేసుకొని అందరం కూడా సభ లోపలికి ప్రవేశించి ప్రశాంతంగా కూర్చొని కేసీఆర్ గారు చెప్పేటటువంటి సారాంశాన్ని, స్పీచ్ మొత్తం కూడా శాంతం విని ఆ తర్వాతే బయలుదేరే విధంగా మనం చాలా సిస్టమేటిక్ గా ఒక క్రమశిక్షణతోని రావాలి. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి భౌతిక కాయానికి సీఎం చంద్రబాబు నివాళులు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన విశాఖవాసి చంద్రమౌళి మృతదేహానికి సీఎం చంద్రబాబు నివాళి. చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం. We all live in the same colony. Srikanth and nephew Bharadwaj tanu forum la pai. వైట్ ఫ్రేమ్ వెళ్ళిపోమను వైట్ ఫ్రేమ్ ఇక్కడ వద్దు వెళ్ళిపోమను స్ప్రెడ్ అవ్వద్దు ఇక్కడ వద్దు దగ్గరలో ఉంటారని అక్కడే ఉంటారు.
కొద్దిలాగా జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పహగ్లావం అమరులకు నివాళులర్పించారు. భవిష్యత్తులో ఉగ్రవాదులు భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి వెన్నులు వణుకు పుట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉండాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ పహగ్లావం ఉగ్రవాద దాడిలో మృతి చెందిన సంఘటనకు నిరసనగా ధర్మపురి పట్టణంలోని నందిచౌక్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అత్యంత హేయనీయమైనటువంటి చర్య ఏదైతే ఉగ్రవాదులు దేశంలో ఎక్కడ జరిగినటువంటి దుస్సంఘటన, కుటుంబ సభ్యుల ముంగట, భార్య పిల్లల ముంగట భర్తను అత్యంత కిరాతనంగా చంపినటువంటి టెర్రరిస్టులపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో భారతదేశంపై కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా చర్యలు ఉండాలి. ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ధర్మపురి శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా తీవ్రంగా టెర్రరిస్టుల యొక్క ఘాతకాన్ని ఖండిస్తూ ఆ కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఆ దేవుడు ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఎవరైతే పాకిస్తాన్ ముసుగులో టెర్రరిస్టుల యొక్క వ్యవహారాలు చేస్తున్నటువంటి గత సంవత్సరాల కొద్దీ ఎప్పుడు ఏ విపత్తి కాశ్మీర్లో వస్తుందో, టెర్రరిస్టులు ఏ విధంగా దాడి చేస్తారో భయాందోళన పరిస్థితులు ఉన్నటువంటి కాశ్మీర్లు ప్రాంతంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అత్యంత కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా వచ్చినటువంటి వారి యొక్క తీరు ఏ విధంగా ఉందంటే పేరు అడిగి చంపడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద భారతదేశ ప్రజాస్వామ్యం లోపల అన్ని వర్గాలు చల్లగా ఉంటారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అందించిన సందర్భం లోపల భారతదేశం సమగ్రతకు, ఐక్యతకు ప్రపంచ దేశాల్లో ఒక ప్రజాస్వామ్య దేశంగా పేరున్నటువంటి భారతదేశం లోపల పక్కనే పాకిస్తాన్ అన్నటువంటి టెర్రరిస్టులు ఈ విధమైనటువంటి సంఘటనకు పాల్పడ్డప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు కూడా మన అమాయకమైన ప్రజలపై టెర్రరిస్టుల చేసిన సంఘటనపై మరొక్కసారి చెప్తున్నా, కఠినమైన చర్య తీసుకోవాలి. దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా భారతదేశం ప్రజలకు తెలియచ్చే విధంగా ప్రభుత్వము దీని మీద పూర్తి ఎంక్వైరీ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మరొక్కసారి మనవి చేసుకుంటున్నాం. ఇంత పెద్ద సంఘటన లోపల రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం. ఇలా మా సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మా ఖార్గే గారు కానీ, మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా, ధర్మపురి ప్రభుత్వ విప్పిగా మేము
కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే నిన్న తీసుకున్న చర్యలను కూడా సింధుల జలాలను బంద్ చేయడం కానీ టెర్రరిస్టులకు సంబంధించిన అనేక అంశాల మీద నిన్న నిర్ణయాన్ని కూడా మేము హర్షిస్తున్నామనే విషయాన్ని కూడా మనవి చేస్తూ మరొక్కసారి అత్యంత ఆ టీవీలలో పూట ఆ సోదరిమణులు మాట్లాడుతుంటే, ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతుంటే 10 నిమిషాల ముందు కుటుంబం యజమానితోని, భర్తతోని, భార్య పిల్లలు సంతోషంగా వీడియోలు తీసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసినటువంటి టెర్రరిస్టులను మరొకసారి కఠినంగా శిక్షించాలి. పాకిస్తాన్ కాదు ఏ దేశమైనా భారతదేశం ప్రజలపై కన్నెత్తి చూసినా కూడా ఇంకోసారి వెన్నులో వణుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఇవాళ బీజేపీ పార్టీ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మున్సిపల్ మీదుగా భీమా సర్కిల్ వరకు శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విట్టా రమేష్ మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రవాద దాడి పిరికి పందుల చర్య. ఈ దాడిలో 26 మంది చనిపోవడం, 17 మందికి గాయపడడం మనసును తీవ్రంగా కలిసివేసిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలబడి ఉంటుందని తెలిపారు. భారతదేశంలో నివసిస్తున్న పాకిస్తాన్కి కొమ్ము కాస్తున్న ఉగ్రవాదులారా ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఈరోజు ఏదైతే సంఘటన జరిగిందో జమ్మూ కాశ్మీర్లో మొదటగా మనమందరము ఆ 28 మంది ఆత్మలు శాంతించాలని మనస్ఫూర్తిగా వాళ్ళకి స్వర్గప్రాప్తి కలగాలని ఆకాంక్షిస్తూ ఈ చర్యకు తిరిగి చర్య అని మేము చెప్తున్నాము. ఈ తిరిగి చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడానికి భారత ప్రభుత్వం అప్పుడే సంకల్పమైంది. కానీ ఒక మనిషిగా పుట్టిన వాడు ప్రాణానికి ప్రాణము అన్నట్టు ఒక హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ పిలిచి మరీ చంపడం అనేది ఇది దారుణమైన విషయం. ఇది ప్రపంచ దేశాలన్నీ మూకుమ్మడిగా ఖండిస్తున్నాయి కూడా. బార్డర్లోన సైనికులు ఎలాగైతే పనిచేసే ఉగ్రవాదాన్ని అణచివేతకు పనిచేస్తున్నారో అలాగే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు భారతదేశంలో దాగి ఉన్న ఉగ్రవాదాన్ని ఒకటి వేళ్లతో నిర్మూలించడానికి బీజేపీ కార్యకర్తలు ఒక సైనికుల్లాగా సన్నద్ధమయ్యారు కూడా. ఎందుకంటే ఈ పిరికి చర్యని ఎవ్వరు కూడా, ఏ మతం కూడా, ఏ వ్యక్తి కూడా, మానవత్వం కలిగిన మనిషి ఎవ్వరు దీన్ని సపోర్ట్ చేయరు. అంటే ఇలాంటి పిరికి చర్య ఒక పక్క దేశమైన పాకిస్తాన్ భారతదేశం भारत माता की भारत माता की भारत माता की నిన్న జమ్మూ కాశ్మీర్ పహల్గాం మంచి టూరిస్ట్ స్పాట్లో అక్కడ చాలా వెళ్తుంటారు. ఆ స్పాట్లో మన ఉగ్రవాదులు అక్కడ వచ్చేసి 28 మంది భారతీయుల పైన ఇలా ఖచ్చితంగా వారికి చూపిస్తాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆదేశాల ప్రకారము ఆదోని పట్టణంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుపుకున్నాము. ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆదోని పట్టణ సీనియర్ లీడర్స్ మళ్ళీ కార్యకర్తలు అందరూ పాల్గొని దీన్ని ఖండించాము. ఈ ఉగ్రవాదులు ఖచ్చితంగా మా కోరిక ఏమంటే అణిచివేయాం. స్పెషల్లీ పాకిస్తాన్ పైన దీన్ని పరిణామం ఖచ్చితంగా చూపించాలని కోరుతున్నాము. పరిణామాలు చూపించే వరకు మా భారతీయులందరూ నిద్రపోము. ప్లస్ ఈ యొక్క 28 మంది చనిపోయిన వారికి ప్రతి ఒక్కరూ సానుభూతిగా ఉంటాము. వారి ఫ్యామిలీస్ కూడా తోడ్పడి ఉంటామనేది నరేంద్ర మోదీ గారు చెప్పారు. సో మా ఆదోని పట్టణ వాసులు కూడా వారి
వారి శాంతిగా ఆత్మశాంతిగా కోరుతున్నాము. మరియు వారి ఫ్యామిలీస్ అంతా మేము అండగా ఉంటామనేది మేము చెప్తున్నాము. సో ఈ యొక్క చర్య వల్ల మేము భారతీయులు కోల్పోము, ఇంకా గట్టిగా పరిణామం ఇస్తాము. ఎందుకంటే భారతదేశం బాగా డెవలప్ అయ్యే స్థితిలో ఉంది. ఈ యొక్క చర్య వల్ల పాకిస్తాన్ అనుకుంటా ఉంది మేము భయపడతామనేది. ఇది ఇంకొక కొన్ని రోజుల్లో చూపిస్తాం ఎవరు భయపడినారనేది. భారతీయులు దీన్ని ఖచ్చితంగా రిటర్న్గా చూపిస్తామనేది కోరుతున్నాము. సో ఈ యొక్క ఆదోని పట్టణంలో ఈ యొక్క ర్యాలీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకొక నమస్కారం. నా పేరు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.